కలెక్టర్ ఆఫీస్ కి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి వచ్చారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ కలిసారు. తిరుపతి రెడ్డి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం ఇలాఖాలో అభివృద్ధి చేస్తుంటే అసాంఘిక శక్తులు కుట్రలు చేస్తున్నాయంటూ అభివృద్ధిని అడ్డుకోవడం తగదు అంటూ బీఆర్ఎస్ కి ఆయన హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి కంపెనీలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు తిరుపతి రెడ్డి. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి అసాంఘిక శక్తులు అభివృద్ధి జరగకుండా నిరోధించడం కోసం ఈ విధంగా కుట్రలు చేసి ఈ విధంగా దాడులు చేసి అధికారులను భయపెట్టించి అధికారులను పని చేయకుండా చేద్దామనే ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1000 ఎకరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. మరి అప్పుడు ఏ విధంగా సేకరించింది? ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వేలాది మంది వందలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం అనేది కేటీఆర్కు హరీష్ రావుకు ఇది తగదు. ఏ విధమైనటువంటి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది.